కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి అట్లా అట్లా మేడం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్ప అని ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు, అతనికి మీరు న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ మీకు ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అతని మరణవాంగ్మూలంలోనే అతని కారకుడు అతని వల్లనే చనిపోయాడు. అందులోనే ఎస్సీ కాబట్టి ఇతను ఎక్కువ వేదన గురి చేయడం వలన అతను న్యాయం చేసుకోవడానికి బాగాలేదు. అందరూ అనాథ వాళ్ళు ఖచ్చితంగా న్యాయం మేడం. దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉండాలో అందరినీ అరెస్ట్ చేస్తున్నా. మేడం, మొబైల్లో కూడా రికార్డింగ్ ఉందంట. అన్ని ఎవిడెన్స్ తీసుకుంటాం. ఏమొస్తే దాన్ని చేస్తాము. ఎస్సీ ఉంటే దాని ప్రకారం చేస్తాం. హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అనగా నిన్న పలమనేరు నియోజకవర్గం బోరెడ్డిపల్లి కాలనీలో జరిగినటువంటి విచార ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగేదానికి ఇది నిదర్శనం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్నే. ఇంతవరకు పలమనేరు చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి వేధింపులు జరగలేదు. కానీ ఈసారి ఇలాంటి వేధింపులకి నాంది పలికారు మీరు. ఇది ఎంతవరకు సమంజమని అడుగుతా ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ జరిగేటువంటి పేకాట కాడి నుంచి, లాటరీ టికెట్ కాడి నుంచి, గంజాయి కాడి నుంచి ఏ ఒక్క విషయమో ఈ పలమనేరు శాసనసభ్యులకు తెలుసా తెలియదని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడిగేది, గడ్డూరు కాలనీలో ఒక ఎస్సీ కులంకు చెందినటువంటి కృష్ణప్పను మీ పార్టీ 255 బూత్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు అనే అతను వేధించి, కులం పేరుతో దూషించి, అవమానపరిచి అతని కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది మీ తెలుగుదేశం పార్టీకి. ఇది తగునా అని అడుగుతా ఉన్నాం. ఇలాంటివి ఇదే కన్నా కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్స్లో రేపు మేమే కానీ అధికారంలోకి వస్తే ఇలాంటివి మళ్ళీ విపరీతంగా చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ పలమనేరులో ప్రశాంతకు మారిపోయారు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా ఎస్సీ కులం పైన పడినటువంటి దాఖలాలు లేవు. ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక పెయింటరు పొగలంతా కష్టపడి ఒక కూలి చేసుకొని వస్తే తప్ప అతని కుటుంబాన్ని సాకిలైనటువంటి పరిస్థితిలో దీని వెనకాల శ్రీనివాసులు ఒక్కడే కాదు, దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలా, ఎన్క్వైరీ పారదర్శకంగా జరిపించాలా. కృష్ణప్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు పారితోషికం అందించాలని చెప్పి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అవి అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ కృష్ణప్ప ఎస్సీ కులాన్ని వేధిస్తారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి హేమంత్ రెడ్డి, సోమచంద్రారెడ్డి గారి ఇండ్లు మాత్రమే ఈ పలమనేరు మున్సిపాలిటీలో వైలేషన్ ఇది అవాయిడ్ చేసి ఇండ్లు కట్టారని చెప్తున్నారు. ఒక్కటి మీరు గుంటె మీద చేసుకొని అదుగుతూ ఉంటా. మీ పైన ఉండేటువంటి నాయకుడి నుంచి మీ కింద ఉండేటువంటి అధికారి వరకు ఎవరైనా సరే వైలేషన్ లేకుండా ఇండ్లు నిర్మించుంటే ఫస్ట్ మీరు తీసుకోరండి, తర్వాత మా నాయకులు కూడా కొట్టేయండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణప్ప నిన్న తెలుగుదేశం కార్యకర్తల వలన నిన్న మామిడి తోటలో గురిపోసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం 255 బూత్ తెలుగుదేశం ఇన్ఛార్జ్
శ్రీనివాసులు శ్రీను అనే వ్యక్తి కృష్ణప్పని మానసికంగా క్షోభ పెడుతూ ఆయన 2000 15 సంవత్సరములుగా ఒక ఇంటిలో కుటుంబం ఉంటున్నాడు. ఆయన్ని మానసికంగా ఆయన వచ్చి సీనా అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనా మన కృష్ణప్పని పిలిచి, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కానీ ఈ ఇల్లు నీది కాదు, రమాదేవి అనే చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. కానీ 2000 15 సంవత్సరాలుగా అతను ఆ కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి ఆ సీనా అనే ఒక వ్యక్తి ఇతన్ని 50,000 నుంచి దగ్గర 5 లక్షల వరకు డిమాండ్ చేయడం అనేసి మాకు తెలిసినది. కాబట్టి దీనిపైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ దీనిపైన ఆ యొక్క సీనా అనే వ్యక్తిని మీరు ప్రశ్నించి కృష్ణప్ప కుటుంబానికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకురా చెప్తా ఉన్నానంటే, మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మీరు ఒక బెల్ వేసుకొచ్చి స్టేషన్లో మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి. అలాగే మన లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి. మీరు ఇన్ని రోజులు ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉంది, కానీ ఈ సంస్కృతి పలమనేరులో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ నేను కూడా ఒక బాధ్యుడినే, చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఈ సందర్భంగా నాది కూడా చెప్తున్నాను. ఒక కమిషనర్ వచ్చి 10 రోజులు కూడా కాలేదు, ఆయన వచ్చి 10 రోజులు కూడా కాలేదు. 10 రోజుల్లోనే ఆయనకి కొత్తపేట ఎక్కడుంది, పాతపేట ఎక్కడుంది, అంబేద్కర్ నగర్ ఎక్కడెక్కడుంది, వినాయక నగర్ ఎక్కడుంది కూడా తెలీదు. కానీ బసవన్న కట్టు వీధిలో నేను ఏదో ఒక మూల 2009లో నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినాక డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను ఒక ప్రాపర్టీ. దాన్ని 2017లో నేను కన్స్ట్రక్షన్ చేశాను. ఆ రోజు రెసిడెన్షియల్ అని చెప్పి నేను చేసుకున్నాను. కానీ నాకు ఆర్థికంగా ప్రాబ్లం ఉండింది, దానివల్ల నేను ఒక మోల్డింగ్ వేసి పెట్టుకున్నాను టెంపరవరీ. దాంట్లో ఏదో నేనే దాన్ని ఊరికి బాడుకి ఇవ్వలేదు, కానీ నేను అందులోనే ఉన్నా. కానీ మీకు అందరికీ తెలియదు, నాకు ఎక్స్ ఆర్మీ రెసిడెన్షియల్ అంటే నేను ట్యాక్స్ కట్టకూడదు. అందరికీ తెలుసు, గవర్నమెంట్ చట్టం ఉండాలి, మాకు ఇది కల్పించారు. కానీ నేను 6 నెలలకు 22,000 రూపాయల ట్యాక్స్ కడుతున్నాను. దానికి సంవత్సరానికి దగ్గర 44,000 45,000 కడుతున్నాను. నెలకు 3,000 రూపాయల కరెంటు బిల్లు కడుతున్నాను. ఇంత చేసి కూడా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. ఎవరు? కమిషనర్ గారు వచ్చి 10 రోజులే కాలేదు. ఇది దగ్గర 3 నెలలుగా జరుగుతూ ఉంది. పాత కమిషనర్ని నాకు నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, అన్న నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చెయ్యను అని చెప్పిన దానికి ఆయన్ని పిలిపించుకొని నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపో అని చెప్పారు. ఆయన వెళ్ళిన వెంటనే ఈయన వచ్చాడు. ఎవరో మన లోకేష్ వర్మ గారు. ఆయన వచ్చిన 10 రోజులు కూడా కాలేదు. హేమంత్ కుమార్ రెడ్డి ఎవరని కూడా ఆయనకు తెలియదు. అయినా కూడా ఇమ్మీడియట్లీ నాకు నోటీస్ పంపించారు. కానీ ఆయనకి నిన్న రిప్లై కూడా ఇచ్చేసాను. నేను నిన్న రీచ్ పోస్ట్ కూడా చేశాను, రిప్లై ఇచ్చాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి, పలమనేరులో తెలుగుదేశం అరాచకాలు ఎక్కువైపోయినాయి. మీరు దీనిపైన దృష్టి పెట్టాలా. ఎమ్మెల్యే గారు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఫైనల్గా ఇంకొక విషయం చెప్తున్నాను. ఏం చెప్తున్నారంటే, ఒక సినిమా డైలాగ్ ఉంది రవితేజ విక్రమార్కుల్లో, నా బిల్డింగ్ కొట్టాలని మీరు కానీ మనసు పెట్టుకొని తెలుగుదేశం నాయకులు కానీ ఒకవేళ కమిషనర్ కానీ కొట్టాలని అనుకుంటే నాకు ఒక రోజు ముందు మీరు అవకాశం ఇవ్వండి. నేను నా బిల్డింగ్ మీదనే కూర్చుంటా, నా పక్కనే బిల్డింగ్ ముందట చేరేసుకొని కూర్చుంటా. మీరు కొట్టేటప్పుడు నా ముఖంలో చిరునవ్వు ఉండాలా, నా మీసం మీద నా చెయ్యి ఉండాలని చెప్తున్నాను. నేను భయపడను. నేను కోర్టుకు కూడా పోను. మా మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, అన్న మీరు హైకోర్టుకు వెళ్తాము, డబ్బులు కూడా నేను ఇస్తాను, స్టే తెచ్చుకుందామని. అయ్యా నేను కోర్టుకు పోను. నేను ఇది కష్టపడిన కష్టార్జితం. మీరు ఏమి కొడతారో మీరు ఏం చేస్తారో చేసుకోండి. నాకు నా పార్టీ అంటుంది, నాకు ఎవరి సహాయం నాకు అవసరం లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కృష్ణప్ప కుటుంబానికి మరొక్కసారి ఆయనకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో గల బోరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎం కృష్ణప్ప అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, రోజు దినసరి కూలి చేసుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నివసిస్తున్నటువంటి
స్థల వివాదంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అతన్ని తరచూ వేధిస్తూ అతన్ని మానసికంగా బాధ పెడుతూ అతని కుటుంబం పైన అనేకసార్లు దాడులు చేస్తూ అతనిపైన దాడులు చేస్తూ చివరికి అతను మానసిక ఒత్తిడికి లోనై ఈ కూటమి ప్రభుత్వ అరాచకాలని తట్టుకోలేక ఆ శ్రీనివాసులు అనే అతని వేదనకి తట్టుకోలేక నిన్న ఒక మామిడి చెట్టుకి ఉరివేసుకొని జోబీలో శ్రీనివాసులే నా మరణానికి కారణము అని మరణ వాంగ్మూలాన్ని ఇస్తూ చనిపోవడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చాలా చోట్ల దళితుల పట్ల కానీ ఎస్సీ మాల సామాజిక వర్గం పట్ల కానీ అనేక దాడులు, ఎంతోమందిని అతి క్రూరంగా కూడా చంపడం జరిగింది. మహిళలను కూడా వివస్త్రాలు చేయడం జరిగింది. ఎంతోమందిని జైల్లో వేయడం కూడా జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం అంటే మీకు అంత చిన్న చూపు అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల స్వేచ్ఛగా ఇన్ని రోజు బతకగలిగాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఈరోజు దళితులమైనటువంటి మా ఎస్సీ సామాజిక వర్గము నాయకుల్ని చంపడమేనా మీ పని? మేము కనీసము ఈ ప్రజాస్వామ్యంలో ఈ మనుషుల మధ్య బ్రతకడానికి కూడా వీలు కాకుండా మా సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తుల్ని, తిరగబడేది తెలియనటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా చంపేసి వాళ్ళ కుటుంబాన్ని అనాథలు చేసి ఆ కుటుంబం ఈరోజు ఆ తల్లి కానీ పడే వేదన, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు పడే వేదన చూస్తే అందరికీ కూడా చాలా జాలేస్తుంది. కాబట్టి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్యలకి ఎప్పుడు ఏ పార్టీ కూడా పాల్పడలేదు. ఈ విధమైనటువంటి సంఘటన జరగడం మా పార్టీ తరఫున మేము చాలా బాధపడుతున్నాం. ఖచ్చితంగా పార్టీ తరఫున కూడా అతనికి పూర్తి స్థాయిలో అండదండగా నిలబడతాం. అన్ని విధాలుగా కూడా మేము తోడుంటాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఈ సంఘటనకి పాల్పడినారో వాళ్ళపైన ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలా. అదేవిధంగా ఎస్సీ యాక్ట్ కేసు కట్టి వాళ్ళకి ఎంతమంది ఆ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన కూడా బలమైనటువంటి కేసులు కట్టి మళ్ళీ కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడకుండా పోలీస్ శాఖ వారు కూడా నిరోధించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ ఎత్తుకుంటా బస్ ఇక్కడికి సైడ్కి వచ్చేసి గుడ్ మార్నింగ్.